జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి సార్, పిల్లాడు చదువుకోవడం కోసం మీరు సాయం చేస్తున్నారా? అవునండి. అయినా దీన్ని సాయం అనరు, బాధ్యత అంటారు. ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడం అనేది తోటి మనిషిగా మన బాధ్యత. అందుకే ఈ బాబుకి ఫీజు కడుతున్నాం. అవసరమా? ఏంటండి? అదే మేడం, ఈ అబ్బాయికి మీరు ఫీజు కట్టడం అవసరమా? తోటి మనిషికి సాయం చేయాలి, అది మానవ నైజం. కానీ అందులో కూడా స్టేటస్ చూడాలి. వాళ్ళు మనకు సరిసమానంగా ఉన్నారో లేదో చూసుకొని కష్టాలు తీర్చాలి. అంతేకాని ఇలాంటి పేదవాళ్ళకి, బస్తీ వాళ్ళకి సాయం చేస్తూ వాళ్ళ పిల్లల చదువుకి ఫీజు కట్టడం ఏంటి సార్ మూర్ఖత్వం కాకపోతే? ఇక ఆపండి. విద్యని బోధించే గురువు స్థానంలో ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. లేకపోతే మూర్ఖత్వం మంచిది కాదండి. పిల్లలకు మంచి చెడు చెప్పే మీరే పేద పిల్లలు, పెద్దవాళ్ల పిల్లలని వ్యత్యాసం చూపిస్తే ఎలా? మనమందరం మనుషులం, అందరం ఒకటే. కాకపోతే పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులను బట్టి స్టేటస్లు ఉంటాయి అంతే. వాటిని పరిగణలోకి తీసుకొని మనిషిని మనిషే హేళన చేసుకోవడం పద్ధతి కాదండి. ఇది గుర్తుపెట్టుకుంటే మీకే మంచిది. ఈ అబ్బాయికి ఎంత టాలెంట్ ఉందో మీకు తెలుసా? ఒక చిన్న స్కూల్లో చదివే పిల్లాడు పరీక్ష రాసి ఫస్ట్ ర్యాంక్ సాధించి మీ స్కూల్ వాళ్ళు అతన్ని పిలిచి సీట్ ఇచ్చేలా చేసుకున్నాడు అంటే అతని మేధాశక్తి ఏంటో అర్థమవుతుందా? సార్, మీరు తప్పుగా మాట్లాడారు. డబ్బునున్న పిల్లలే చదువుకోవాలని ఏ రాజ్యాంగంలోనూ రాసిపెట్టలేదు. చదువుకోవాలనే తపన, జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ చదువుకోవచ్చు. ఇలాంటి పేద పిల్లలకి మాలాంటి వాళ్ళు స్పాన్సర్ చేస్తుంటారు. మీకు వీలైతే పిల్లలకి 4 మంచి మాటలు చెప్పండి, లేదంటే సైలెంట్గా ఒక మూలన పడి ఉండండి. ఇలాంటి మనస్తత్వం ఉన్న మిమ్మల్ని ఈ స్కూల్లో ఎలా టీచర్గా చేర్చుకున్నారో ఏమో. మీ పిచ్చి మాటల వల్ల చాలామంది పిల్లలు చెడుదారిలోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే నేను ఇప్పుడే మీ మీద ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇస్తాను. సారీ సార్, కంప్లైంట్ ఇవ్వకండి సార్. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే మీలో మార్పు వస్తుందనే నమ్మకం నాకు లేదు. సార్ వద్దు సార్, తప్పైపోయింది సార్, ఇంకోసారి చేయండి సార్. మేడం, మీరైనా చెప్పండి మేడం. మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే నా ఉద్యోగం పోతుంది, నా భార్య పిల్లలు రోడ్డు మీద పడతారు మేడం. ఇప్పుడు అర్థమైందా? మనం తెల్ల బట్టలు వేసుకున్నాం కదా అని గతాన్ని మర్చిపోయి అహంతో మాట్లాడకూడదు. అదే జరిగితే గతం రిపీట్ అవుతుంది. నన్ను క్షమించండి మేడం. కానీ ఇంకోసారి ఇలాగే ఎవరి దగ్గరైనా ప్రవర్తించినా, ఈ అబ్బాయిని పల్లెత్తు మాట అన్నా ఖచ్చితంగా అప్పుడు ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇస్తాను. ఓకే సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.